ఈరోజు మన ధ్యానాంశము దేవుని మహిమ ప్రత్యక్షత, ద మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ. ఈ అంశాన్ని గూర్చి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. దేవుని వాక్యములో మహిమ అనేటటువంటి మాటకు ఎన్నో చక్కటి అర్థాలు ఉన్నాయి. మహిమ అనగా ఘనత, ప్రకాశము, గొప్పతనము, నిరంతరము నిలుచు సన్నిధి, జ్ఞానము, తెలివి, స్తుతి, దైవికమైన ప్రత్యక్షత, అసాధారణమైన ప్రత్యక్షత అనేటటువంటి మాటలు దీనికి మూల భాషలో చూస్తే, హీబ్రూ, గ్రీకు భాషల్లో చూస్తే ఈ అర్థాలన్నీ ఉన్నాయి. అయితే ఈ మహిమ గల దేవుడు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఏమై ఉన్నాడు? ఆదిలో వాక్యమై ఉన్నాడు. వాక్యమై ఉన్న దేవుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ వచనం వరకు చదివితే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యందు ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగినదేదియు ఆయన లేకుండా కలగలేదు. వాక్యము దగ్గర ఏమని పెడదాం? యేసు అని పెడదాం. ఆది యందు యేసు ఉండెను, యేసు దేవుని యందు ఉండెను, యేసు దేవుడై ఉండెను, యేసు ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును యేసు మూలముగా కలిగెను, కలిగినదేదియు యేసు లేకుండా కలుగలేదు. ప్రైజ్ ద లార్డ్. ఈ యేసు క్రీస్తు ప్రభువారు ఆదిలో ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు. ఈ యొక్క లోకం పుట్టక ముందే ఆయన వాక్కుగా ఉన్నటువంటి దేవుడిగా ఆయన మనకు కనబడుతున్నాడు. ఆయన ఈ లోకానికి వాక్కుగా ప్రత్యక్షమయ్యాడు. ఆయన వాక్యముగా ఉన్నటువంటి ఆయన ఆ వాక్కు ద్వారా సమస్తాన్ని సృజించాడు. వెలుగు కలుగునుగాక అన్నాడు, వెలుగు కలిగింది. ఆకాశములో జ్యోతులు కలుగునుగాక అన్నాడు, కలిగింది. భూమి మీద విత్తనములు ఇచ్చు ఫలవృక్షములు మొలుచునుగాక అన్నాడు, మొలిచాయి. అలాగే ప్రతిదీ కూడా కలుగునుగాక కలుగునుగాక అంటూ వచ్చాడు. ఆయన మాటలో ఏముందంటే శక్తి ఉంది. ఆల్ థింగ్స్ వర్ మేడ్ అండ్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ త్రూ హిమ్ and without him was not even one thing made that has come into being. దేవుని వాక్య భాగంలో కలిగి ఉంది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు, ఆయన లేకుండా కలగలేదు. కాబట్టి ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు. ఈ దేవుడు గొప్ప దేవుడు. ఆయన తన మహిమను బయలుపరుస్తున్నాడు. 40వ అధ్యాయం యెషయా గ్రంథం 5వ వచనములో యెహోవా మహిమ బయలుపరచబడును, ఒకడు తప్పకుండా సర్వ శరీరులు దాన్ని చూచెదరు, ఈలాగున జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా మహిమ బయలుపరచబడును. దేవుని మహిమ బయలుపరచబడుతుంది. ఈ మహిమ ఎప్పుడు బయలుపరచబడిందంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో జన్మించినప్పుడు ఏం జరిగింది అని అంటే, ప్రభు దూత గొర్రెల కాపుల దగ్గరికి వచ్చి నిలిచెను. అప్పుడు ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి అని వాక్యం చెబుతుంది. ప్రభు దూత వచ్చి వారి దగ్గర నిలిచాను. ప్రభు దూత వచ్చాడు, కానీ ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించింది. దేవునికి స్తోత్రం. ద లైట్ ఆఫ్ ద లార్డ్ వాస్ షోన్ ఆన్ ద షెపర్డ్స్. ఈ యొక్క కాపర్ల మీద దేవుని వెలుగు, దేవుని మహిమ ప్రకాశించింది. వాళ్ళు భయపడ్డారు. అయితే మీరేం భయపడక్కర్లేదు, ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఈ దేవుడు మానవుడి ఎడల కనికరాన్ని చూపించి పరమను విడిచి భూలోకానికి అవతరించి ఆ జీవము గల దేవుడు ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఏ భేదం లేదయ్యా,
అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. లోకంలో ఉన్న ఏ ఒక్కరు కూడా మహిమను పొందలేకపోతున్నారు. దేవుడు ఏం చేశాడు? మహిమతో మానవుని సృజించాడు. ఆ మహిమను ఎలా పోగొట్టుకున్నాడు? పాపం ద్వారా పోగొట్టుకున్నాడు. ఆజ్ఞ అతిక్రమం ద్వారా పోగొట్టుకున్నాడు. అందరూ పాపం చేశారు, అందరూ మహిమను పొందలేకపోతున్నారు అని చెప్పాడు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేత క్రీస్తు యేసునందు విమోచనము ద్వారా ఉచితంగా ఫ్రీగా ఏమవుతారంటే నీతిమంతులుగా తీర్చబడతారు. ఎవరు కూడా ఏం కష్టపడక్కర్లేదు, ఎవరు కూడా ఏమీ చేయక్కర్లేదు. జస్ట్ బిలీవ్ దెన్ యూ విల్ బికమ్ ఎ రైచియస్. అబ్రాహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. నువ్వు నమ్మితే చాలు నువ్వు నీతిమంతురాలు అవుతావు. నమ్మితే చాలు నువ్వు నీతిమంతుడు అవుతావు. మనందరం కూడా నీతిమంతులం అవుతున్నాం. రోమా 6:23 అంటాడు, ఎలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవం. పాపం వలన వచ్చు జీతం మరణం, దేవుని కృపావరం మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు, క్రీస్తు యేసునందు నిత్య జీవం. ఈరోజు మహిమ గల దేవుడు తన మహిమంతా కూడగట్టుకుని మానవుడిగా ఈ లోకానికి వచ్చి ఆ మానవుడిగా అడుగుపెట్టిన మహిమ గల యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నాడు తెలుసా? కృప చూపిస్తున్నాడు. అందరికీ కృప చూపిస్తున్నాడు. నీకు నాకు దేవుడు ఏం చూపించాడంటే కృప చూపిస్తున్నాడు. మనకు అర్హత లేదు, కానీ కృప చూపించి అనర్హులమైన మనల్ని అర్హులుగా చేస్తున్నాడు. దేవుని కృప ఎంత గొప్పది అంటే మనల్ని నీతిమంతులుగా చేసే కృప, మనల్ని సరిదిద్దే కృప, చక్కపరిచే కృప. ఈ వెలుగును కూర్చున్నటువంటి జ్ఞానం మనం కలిగి ఉండాలని అంధకారంలో నుండి వెలుగు కలుగును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము క్రీస్తు యేసునందు వెల్లడి పరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. ఈ యొక్క జీవము గల దేవుని మహిమ అప్పుడేమో ఆదిలో వెలుగు కలుగునుగా కానీ పలికాడు. చీకట్లో నుంచి వెలుగు కలుగునుగా కంటే వెలుగు కలిగింది, చీకటి దూరమైంది. అదే దేవుడు వాక్యముగా ఈ లోకములో ఉద్భవించి ఆ దేవుడు ఈ లోకములో వెలుగు కలుగునుగాక అని చెప్పేశానంటే ఏం జరుగుతుందో తెలుసా? మన అంతరంగంలో ఉన్న చీకటి దూరం అవుతుంది. దేవుని కుమారునికి ఇచ్చిన జ్ఞానం మన హృదయములో వెల్లడి అవుతుంది. దేవుడు ఆయన తన వాక్కును పంపాడు మనుషులను బాగు చేయటానికి, పడిన గుంటలో నుంచి లేవనెత్తటానికి. శతాధిపతి అంటాడు, యేసు ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుతున్నాడు అంటే నేను వచ్చి బాగు చేస్తాను అని యేసయ్య అన్నాడు. అంటే అదేంటి ప్రభువా మీరు వస్తానంటారు, మీరు రావటానికి నా ఇల్లు ఏమైనా గొప్పదా? నేను జస్ట్ ఆఫ్టర్ ఒక 100 మంది మీద అధికారిని అంతే. నేను ఒకడు రమ్మంటే వస్తాడు, ఒకడు పొమ్మంటే పోతాడు. అసలు భూమి ఆకాశాలను సృజించిన నీవు కదా, కలుగునుగాక అని పలికినవాడువు కదా, ఆకాశం కలుగునుగాక అన్నవాడువు నీవు కదా, భూమి కలుగునుగాక అన్నవాడువు నీవు కదా, భూమిలో సమస్తాన్ని కలిగించిన వాడువు నీవు కదా, అంత మాత్రమే కదా మమ్ములు కలిగించిన వాడువు కూడా నీవే కదా. నువ్వొక్క మాట చెబితే ఏమవుద్ది? నువ్వేమంటే అది జరుగుతుంది అని అతను చెప్పినప్పుడు అతని విశ్వాసాన్ని బట్టి యేసయ్య చెప్పిన మాట ప్రకారంగా ఏ టైంలోనైతే ఆ మాట రిలీజ్ చేశాడో సేమ్ టైంలో అతని దాసుడు బాగైపోయాడు. హల్లెలూయా. మీకంటే నాకంటే ప్రపంచంలో ఉన్నటువంటి రాకెట్ స్పీడ్ కంటే వాక్యం ఎంత వేగంగా వెళ్ళగలదంటే ఇక్కడుండి అమెరికాలో ఉన్న వాళ్ళ కోసం నువ్వు ఒక్క మాట పలికితే అక్కడ కార్యం జరుగుతుంది. నువ్వు అన్నప్పుడే జరుగుతుంది, రేపు కాదు, ఎల్లుండి కాదు, ఇప్పుడే జరుగుతుంది. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు. ఆయన వాక్యంగా ఈ లోకానికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడంటే అద్భుతాలు చేస్తున్నాడు. మిరకల్స్. కానా అనే ఊర్లో ఒక పెళ్లి జరుగుతూ ఉంది. ఆ పెళ్లిలో ద్రాక్షారసమే అయిపోయింది. అయితే యేసు ప్రభు అన్నారు, మీరు
ఈ 6 రాతిబాణాలను నింపండి అన్నాడు. ముంచి తీసుకుని విందు ప్రధానికి ఇవ్వండి అన్నాడు. ఇచ్చిన తర్వాత నీళ్లు ద్రాక్షరసంగా మారిపోయాయి. దేవుడు కానాలో ఈ మొదటి సూచిక క్రియ చేసి తన మహిమను బయలుపరిచాడు. పెళ్లిలో సూచక్రియ చేశాడు. మిరకల్స్ ఆర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ గాడ్స్ గ్లోరీ. ఈ అద్భుతాలు జరగడం అంటే దేవుని యొక్క మహిమ కనబరచబడ్డం అని అర్థం. అక్కడే దేవుని మహిమ కదలాడుతూ ఉంటుంది. దేవుని బిడ్డలమైనటువంటి మనము, the ordinary becomes extraordinary when the glory of the Lord descended upon the particular place or a person. ఒక వ్యక్తి జీవితంలో కానీ ఒక స్థలములో కానీ దేవుని మహిమ దిగి వస్తే అసాధారణమైన కార్యాలు జరుగుతాయి. Your lack will become abundance. నీ యొక్క లేమి అనేది సమృద్ధిగా మారిపోద్ది. నీ యొక్క దుఃఖము ఆనందంగా మారుతుంది. దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. అద్భుతాలు చేసే దేవుడు. 2వ అధ్యాయంలో అద్భుతం చేశాడు. 3వ అధ్యాయంలో నికోదేము అద్భుతంగా యేసయ్య పాదాల దగ్గరికి వచ్చాడు. 4వ అధ్యాయంలో సమరే స్త్రీ యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఆమె జీవితాన్ని మార్చుకుంది. 5వ అధ్యాయంలో బెతెస్దా కోనేటి దగ్గర పక్షవాయువు కలిగినటువంటి వాడు ఏమయ్యాడంటే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి నీవు నీ పరుపెత్తుకుని నడువు అన్నాడు. నడిచాడు. 6వ అధ్యాయంలో 5 రొట్టెలు 2 చిన్న చేపలను 5,000 మందికి ఆయన ఆహారంగా పంచిపెట్టాడు. దేవునికి స్తోత్రం. 9వ అధ్యాయంలో గుడ్డివాడు చూపు పొందాడు. ఈ విధంగా యోహాను సువార్త అంతా కూడా దేవుని మహిమ గల కార్యాలు మనం చూస్తాం. అద్భుతాలు అద్భుతాలు అద్భుతాలు. ఆమేన్. ఇలాంటి అద్భుతాలు చేయగలిగినటువంటి దేవుడు మన దేవుడు. లాజరు, మరియా, మార్త బెతనీ అనే ప్రాంతంలో వాళ్ళ నివాసం ఉండేవాళ్ళు. లాజరు సమాధి ఈరోజు ఖాళీగానే ఉంది. లాజరు సమాధిలో లేడు. అయితే అతడు తర్వాత చనిపోయిన తర్వాత సమాధి ఎక్కడుందో ఎవరికి తెలియదు. ఖాళీ సమాధి మాత్రం ఉంది. అయితే దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారి దగ్గరికి ఓ మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ ఏంటంటే, యేసు ప్రభువా, నీవు ప్రేమిస్తున్నటువంటి లాజరు రోగి అయ్యాడు. ఏబి మాసిలామణి గారు వాక్యం చెప్తూ ఏమన్నారంటే, యేసు ప్రేమించిన వాడు రోగి అవుతాడా? యేసు చేత ప్రేమింపబడిన వాడు రోగి అవుతాడా? అవును, యేసు చేత ప్రేమింపబడిన వాడు రోగి అయ్యాడు. అదే రోగముతో యేసు ప్రేమించిన వాడు ఏమయ్యాడు? చనిపోయాడు కూడా. ఇదేంటండి, యేసు ప్రభువు ప్రేమిస్తే మనుషులు ఎందుకు చచ్చిపోతారు? దేవుడు పెళ్లి చేసిన నీ పెళ్ళి నువ్వు నిలబెట్టుకోకపోతే నీ పెళ్ళి నిలబడదు. కొన్నిసార్లు దేవుడు ఆలస్యం చేసేది ఎందుకో తెలుసా? నిన్ను తిరస్కరించడానికి కాదు, నీ జీవితంలో దేవుని మహిమను చూపించటానికి. కాటర్పిల్ల ఏ విధంగా కొకోన్లో వెళ్ళి ఆ తర్వాత ఏ విధంగా బటర్ఫ్లైగా చేంజ్ అవుతుందో దాని యొక్క జీవితానికి వచ్చి చూస్తే గొంగళ పురుగ్గా ఉంది. ఎవరు ఇష్టపడరు. లోపలికి వెళ్ళి గూడు కట్టుకుంటుంది. గాలి ఆడుతుందో లేదో తెలీదు, ఏమవుతుందో తెలియదు. మొత్తం లోపలే బంధించబడి ఉంది. మధ్యలో ఎందుకు వచ్చిన బాధ ఇది? బయట తిరుగుతూ మంచిగా తింటూ మంచిగా ఏది పడితే అది మేస్తూ ఉండే నాకు ఈ బాధలన్నీ ఎందుకు, ఈ కష్టాలు ఎందుకు, స్వేచ్ఛ లేదు, ఏమి లేదు, ఎట్లాగే కుషించుకుపోయి దాంట్లో ఉండడం ఏంటి, అసలు నా లైఫ్ ఏంటి, నా పరిస్థితి ఏంటి, నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి ఒక్కసారి ఆ గూడుగానే చీల్చుకుని వస్తే, మధ్యలోనే చీల్చుకుని వస్తే చచ్చిపోద్ది. మీరు కూడా నేను కూడా మన జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు, ఇదిగో రేపైపోద్ది, ఎల్లుండి అయిపోద్ది, వచ్చే నెల అయిపోద్ది, ఇంకో 6 monthsలో చూడు అంతా కూడా చేంజ్ అయిపోద్ది. అంటే ఎందుకు చేంజ్ అవ్వట్లేదు? ఎందుకు పరిస్థితులన్నీ కూడా అలాగే ఉంటున్నాయి? ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు తిరస్కారం, ఒంటరితనం, పోరాటం, సమస్యలు, కష్టాలు, ఇలాంటి వాటిల్లో కృషించకపోతున్నటువంటి సమయంలో మనుషులు ఏం చూస్తున్నారు తెలుసా? ఫ్యాన్ వైపు చూస్తున్నారు కొంతమంది దేని వైపు చూస్తున్నారు అంటే కిరోసిన్ వైపు చూస్తున్నారు, ఇంకా దేని వైపు చూస్తున్నారు, ట్రైన్ కింద పడితే పోలే అని అనుకుంటున్నారు. ఎందుకు ఈ జీవితం వేస్ట్ జీవితం, ఎందుకు బతుకుతా, ఇంకా కూడా బ్రతికే ఉంటావా? ఈ కష్టాలు ఏంటి, ఈ బాధలు ఏంటి, ఈ యొక్క వేదనలు ఏంటి, అసలు నీకు ఎందుకు వచ్చిన బాధ అంట, చావు
అని చెప్పేసి నేను పదే నిన్నేం చేస్తా ఉందంటే దయ్యం నిన్ను పట్టి పీడిస్తూ ఉంది. నీవేం చేయాలో తెలుసా? మనం ఏం చేయాలో తెలుసా? ఓపిక పట్టాలి, కష్టాలను సహించాలి. స్ట్రగుల్స్ ఈజ్ వాట్ గివ్స్ అస్ స్ట్రెంగ్త్ టు ఫ్లై. మనం ఎగరడానికి ఈ యొక్క బాధలు, వేదనలే మనం అత్యధికంగా ఎదగటానికి ఉపయోగపడతాయి. వీఆర్ ఫేసింగ్ రిజెక్షన్, వీఆర్ ఫేసింగ్ ప్రాబ్లమ్స్. అందరూ కూడా మనం చూసి దండేసేవారు ఉండరు, మనల్ని అనుమానించేవారు ఉంటారు, అవమానించేవారు ఉంటారు, మన మీద నిందలు వేసేవారు, మనము కాని మాటలు పలికేవారు. ఎందరో మన పక్షంగా, మనకు వ్యతిరేకంగా ఉంటారు. మన పక్షంగా ఉండేవాళ్ళు కొద్దిమంది ఉంటారు, వ్యతిరేకులు ఎక్కువ మంది ఉంటారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క గొంగళి పురుగు ఆ యొక్క గూడ్లో ఉన్నంతసేపు అది ఎంతో కృషించిపోతూ ఉంటుంది. దాంట్లో దేవుడు దాన్ని ప్రిపేర్ చేస్తున్నాడు. దేనికోసం? ఫ్యూచర్ కోసం ప్రిపేర్ చేస్తున్నాడు. బ్యూటిఫుల్గా తయారై అదొక్కసారి అలాగే ఎగరటం ప్రారంభించినప్పుడు అదేం చేస్తుందంటే పువ్వు మీద నుంచి మరొక పువ్వు మీదకి వెళ్ళి అది చేసే గొప్ప పని ఏంటో తెలుసా? పంటలు పండేటట్టుగా, కాయలు కాసేటట్టుగా ఎంతో మేలుకరమైనదిగా ఉంది. ఒకప్పుడు మార్పు లేని జీవితంతో గొంగళి పురుగుగా ఉన్నది ఈరోజు ఎదుగుట ద్వారా, ఎగరటం ద్వారా అది అనేక మందికి అనేక రకాలైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటిదిగా మారిపోయింది. చూడడానికి ముచ్చటగా ఉంది. దేవునికి స్తోత్రం. నీ జీవితం వికారంగా ఉన్నటువంటి జీవితం, ఆకారం లేని జీవితం, సమస్యలో సతమతమవుతున్న జీవితంలో దేవుడు నీకు గొప్ప కార్యాన్ని నీ జీవితంలో చేయాలని ఇష్టపడుతున్నాడు. సిలువలో వేలాడాడు. సిలువ. యోహాను సువార్త 12:23-24. అందుకు యేసు వారితో ఇట్లనెను, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఎండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. గోధుమ గింజ అంటే యేసు ప్రభువారు ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు అంటే తన్ను గురించి మాట్లాడుతున్నాడు. వీట్ భూమిలో పడితే అది చావకపోతే అది ఫలించదు. ఫలించాలంటే చావాలి. నేను చనిపోతే కానీ మీరందరూ కూడా ఫలించరు. నేను చనిపోతే కానీ మీకు మేలు కలగదు అని యేసు ప్రభువారు చెప్పారు. గోధుమ గింజ మట్టిలో పడింది. సో గోధుమ గింజ మట్టిలో పడినటువంటి గోధుమ గింజను మనం చూస్తే చల్లుతున్నారు. చల్లినటువంటివి ఏ విధంగా మొలకెత్తాయో చూద్దాం. గోధుమ గింజ చనిపోయి మొలకగా బయటకు వచ్చింది చూడండి. ఆ తర్వాత ఈ మొలకలన్నీ కూడా ఒక చేనుగా ఏపుగా పెరుగుతూ ఉన్నాయి. పెరిగినవి ఒకరోజు చక్కగా విస్తారంగా ఫలించేటటువంటి గోధుమలు మనకు కనబడుతున్నాయి. ఒక్కడే యేసుక్రీస్తు ప్రభువారు భూమిలో పాతి పెట్టబడ్డాడు, సిలువలో చనిపోయాడు, భూమిలో పాతి పెట్టబడ్డాడు, తిరిగి మరలా లేచాడు. ఈ తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభువారు మహిమ కలిగినటువంటి దేవుడిగా ఆయన మనకు కనబడుతున్నాడు. All saw the cross as shame. ఈ యొక్క లోకమంతా కూడా సిలువను ఇది నింద, ఇది శాపం, ఇది అవమానం అన్నట్టుగా చూసింది. But heaven saw the cross as glory. ఈ యొక్క సిలువ ఏమై ఉందంటే ఇది అనేక మందికి మహిమగా ఉంది. ఆయన నొప్పి, ఆయన శ్రమ మనకు స్వస్థతగా మారింది. His death brought us life. ఆయన మరణం మనకు జీవాన్ని తీసుకొచ్చింది. His blood gives us glory. ఆయన యొక్క రక్తం ఈరోజు మహిమకు నన్ను అర్హుడుగా చేసింది. మిమ్మల్ని కూడా మహిమకు అర్హులుగా చేసేది ఎవరు తెలుసా? రక్తం. ఎవరి రక్తం? యేసు రక్తం. మన ప్రాంతంలో మన ప్రజలు తల్లికి తండ్రికి ఏం చేస్తారంటే దండం పెడతారు. అలాగే వాళ్ళకి ఎన్నో రకాలైనటువంటి కార్యాలు చేస్తారు. అయితే దేవుని బిడ్డలారా, దేవుడేమన్నాడు తెలుసా? తల్లికి తండ్రికి దండం పెట్టొద్దు అని అంటే కాదు, దండం పెట్టడం కాదు, గౌరవించాలి. ఒక్కళ్ళకే దండం పెట్టాలి. ఆ దండం పెట్టే దేవుడికే దండం పెట్టాలి. ఇంకెవరికి దండం పెట్టకూడదు. ఇరుగు పొరుగు వాళ్ళకి నమస్తే అంటే అనవచ్చు, కానీ దండం పెట్టేది మాత్రం, సాగిలి పడేది మాత్రం, మొక్కేది మాత్రం మనుషులు మొక్కకూడదు, యేసయ్యను మొక్కాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకందరికీ, నాకందరికీ, నాతో మనతో ఆయన చెప్పే మాట ఏంటంటే, భయం కాదయ్యా, నీకు కావాల్సింది ప్రేమ కావాలి. నేను నీకోసం చనిపోయా, నా కుమారుడా నీకోసం చనిపోయా, ఇంతగా నేను నిన్ను ప్రేమించాను,
నువ్వేం చేస్తావు? నా కొరకు నన్ను ప్రేమించి నువ్వు చేసే పని ఏంటో తెలుసా? నా వైపు తిరిగి నన్ను ప్రేమించడం ప్రారంభించు. నన్ను ప్రేమిస్తే నువ్వేం చేస్తావంటే బైబిల్ చదువుతావు. నన్ను ప్రేమిస్తే ప్రార్థన చేస్తావు. నన్ను ప్రేమిస్తే స్వేచ్ఛగా చేతులు ఎత్తుతావు. నన్ను ప్రేమిస్తే ఆరాధిస్తావు. నన్ను ప్రేమిస్తే నీ కంఠం తెరుస్తావు, నీ గొంతు తెరుస్తావు, నీవు స్వరమెత్తి హల్లెలూయా అంటావు. ఎక్కడ అరమరిక లేకుండా, దాపరికం లేకుండా, నీ శరీరాన్ని దాచుకోకుండా, ఎక్కడ స్టైల్గా హల్లెలూయా అంటాం కాకుండా మనసంతా పెట్టి ఒక్కసారి హల్లెలూయా అని చెప్పేసి గట్టిగా కేకలు వేస్తాం. దేవుని మహిమపరుస్తాం. దేవుడంటే పిచ్చి, దేవుడంటే ప్రేమ, దేవుడంటే ఎనలేని ప్రేమ. ఏంటా ప్రేమ? కష్టములో, నష్టములో, వ్యాధుల్లో, బాధల్లో యేసుక్రీస్తు ప్రభు అని హత్తుకునుండే ప్రేమ. ఎందుకు ఇచ్చావు నాయన ఈ ప్రాబ్లమ్స్ అని అనకుండా, ఈ ప్రాబ్లమ్స్లో నన్ను ఏమి నేర్చుకోమంటావు చెప్పు నాయన అనాలి. వై హ్యావ్ యూ గివెన్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ టు మీ? ఎందుకు ఇచ్చావు నాయన ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అని చెప్పేసాను అనకుండా, నన్ను ఏం నేర్చుకోమంటావు చెప్పు నాయన. పొదుపు నేర్చుకో, జాగ్రత్త నేర్చుకో, విచ్చలవిడిగా ఖర్చు చేయడం మానే, జాగ్రత్తగా ఉండు. ఇలాంటి కష్ట సమయాలు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నువ్వు అత్యంత జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకోవాలి. అత్యంత జాగ్రత్తగా మనము మెలగాలి. అలాగే ఒదిగి వీరికి నలిగిన హృదయంతో ఉండాలి అని దేవుడు మనకు నేర్పిస్తున్న ప్రతిదీ కూడా మనం ఏం చేయాలంటే ఒక పాఠంగా నేర్చుకుంటూ దేవుని సన్నిధిలో ఆ సిలువలో వేలాడిన యేసుక్రీస్తు ప్రభువారు టెన్షన్ పడినట్టు కానీ, నన్ను ఎందుకు సిలువ మీద వేలాడి వేసావు నైనా అని కానీ అన్నట్టుగా ఎక్కడ కనపడదు. తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించు. ఎంత పెద్ద మనసు ఉండాలి ఆ మాట అనాలంటే. నేడు నీవు నాతో కూడా పరదేశులు ఉండు అని ఒక దొంగోడితో మాట్లాడాలంటే ఎంత సంస్కారం ఉండాలి. అమ్మా, ఇదిగో నీ కుమారుడు, నేను చనిపోబోతున్నాను, ఇదిగో యోహాన్ అనే నీ కుమారుడిగా చేసుకో. నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచావు నాయన, ఏం పొరపాటైంది నా ద్వారా అని అడుగుతున్నాడు. దప్పికొనుచున్నాను, సమాప్తమైనది. ఇదిగో తండ్రి, నా ఆత్మ నీ చేతులకు అప్పగిస్తున్నాను అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడే సిలువలో. అలాగే ఈరోజు సిలువ దగ్గరకు వచ్చిన మనందరినీ కూడా సిలువ దగ్గర నుంచి సంఘంలోకి తీసుకొచ్చాడు. సంఘం అనేది ఎవరి ఫ్యామిలీ? సంఘం అనేది గాడ్స్ ఫ్యామిలీ. హూ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్? క్రీస్తు సంఘమునకు శిరస్సు అయి ఉన్నాడు. ఇప్పుడు సంఘం అంతా కూడా ఏం చేయాలో తెలుసా? సంఘం ఎక్కడి నుంచి సజెషన్స్ అని ఎక్కడి నుంచి తీసుకోవాలి? యూట్యూబ్ నుంచి కాదు. సజెషన్స్ అని ఎక్కడి నుంచి తీసుకోవాలి? శిరస్సు నుంచి తీసుకోవాలి. శిరస్సు ఏం చెప్తున్నాడో అది చేయాలి. నేనేం చెప్తున్నానో అది చేయకూడదు. సంఘానికి శిరస్సు క్రీస్తు. అయితే ఆ సంఘములో ఉన్న వాళ్ళందరూ కూడా ఎలా ఉండాలి? యోహాను సువార్త 17:22 మనం ఏకమయ్యున్నలాగున వారును ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. నీవేమో నాకు ఇచ్చావు, నేనేం చేశాను? నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఇచ్చా. నువ్వు నాకు ఇచ్చావు, నేను వీళ్ళకి ఇచ్చా. ఎందుకని? మొత్తం బ్యాంకులు వేసుకోమని కాదు, ఆ మహిమను వేరే వాళ్ళకి చూపించాలి. వీళ్ళు ఎలా చూపించాలి? ఎక్కడికి వెళ్ళినా, ఏ మీటింగ్కి వెళ్ళినా దే క్యారీ ప్రాబ్లమ్స్. దే క్యారీ బైబిల్ విత్ వన్ హ్యాండ్, దే క్యారీ ప్రాబ్లమ్స్ విత్ అనదర్ హ్యాండ్. దేవుని మహిమను మోసుకుని వెళ్ళే వ్యక్తిగా ఉండాలి నువ్వు. సిలువ రక్తంతో కడగబడిన మనము we should not carry the problems. దేవుని బిడ్డలారా, గ్లోరీ అనేటటువంటి దాన్ని క్యారీ చేయడానికి నీకు నాకు కావలసింది ఏంటంటే ఈరోజు యేసుక్రీస్తు ప్రభు నాలో ఉండాలి, ఆ యేసుక్రీస్తు ప్రభులో నేనుండాలి. ఆయనలో నేనుండాలి, నాలో యేసు ఉండాలి. ఇద్దరం కూడా ఉంటే ఆయన మహిమ నాలో ఉంటుంది, ఆయన మహిమ నాతో ఉంటుంది. తండ్రి అయిన దేవునితో, కుమారుడైన దేవునితో, పరిశుద్ధాత్మ దేవునితో సహవాసం కలిగినటువంటి వాడిగా నేను జీవించడానికి వీలవుతే మనందరం కూడా ఎలా ఉండాలంటే, మన ముఖం మీద ఏం వేసుకోకూడదంటే ముసుగు వేసుకోకూడదు. ముసుగు లేని ముఖం కలిగిన వారిగా ఉండాలి. ముసుగు తీసివేయాలి. దేవునికి స్తోత్రం. పాపం అనే ముసుగు, వేషధారణ అనే ముసుగు, ప్రేమగా ఉన్నామని నటించే ముసుగు, లోబడినట్టుగా నటించే ముసుగు, ఈ ముసుగు అంతా కూడా యేసు నామములో తీసివేసి క్రీస్తు యొక్క మహిమను మనమందరం కూడా ప్రతిఫలింప చేయాలి.
We need to reflect the glory of God. సంఘం మహిమ గలదిగా ఉండడానికి వాక్యముతో ఉదక స్నానము చేత ముడతేనును మచ్చైనను అట్టిది మరి ఏదైనాను లేక నిర్దోషమైనది గాను నిష్కళంకమైనది గాను పరిశుద్ధమైనది గాను క్రీస్తు ఎదుట మహిమ గల సంఘముగా మనం నిలబెట్టాలని ఆయన తన్ను తాను మన కోసం సిలువలో అర్పించుకున్నాడు. మహిమ ప్రత్యక్షత ఎలా వస్తుంది? వాక్యం ద్వారా, తర్వాత రెండోది అద్భుతాల ద్వారా, మూడోది సిలువ ద్వారా, నాలుగోది సంఘం. ఈ నాలుగుడి ద్వారా ప్రత్యక్షత వస్తుంది. మహిమ కనబడాలి. ఈ మహిమ మనలో నుంచి బయటకు రావాలి. ఈ మహిమ వచ్చినప్పుడు ప్రజలకు స్వస్థత రావాలి, ప్రజలకు రక్షణ రావాలి, అద్భుతమైన కార్యాలు జరగాలి. ఫైనల్గా మీరందరూ దీవించబడాలి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీరు అనుకున్న పనులన్నీ కూడా సవ్యంగా సకాలములో జరుగును గాక.